వృషభ రాశి వారు చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కర్కాటక రాశి వారు తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. ధనస్సు రాశి వారు షష్టమంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. కుంభరాశి వారు షష్టమములో సూర్య భగవానుడు సంచరిస్తున్నాడు. అధికారుల సహకారం బాగుంటుంది. అధికారుల సహకారంతో నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. నిధయే సర్వ విద్యానాం విసజే భవ రోగినాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. భక్తివన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూలై నెల 19 ఆదివారం, 2026 జూలై నెల 25 శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: వృషభములో కుజుడు, మిథునములో బుధుడు, కర్కాటకంలో రవి గురులు, సింహరాశిలో శుక్రకేతువులు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని సంచారం ఉంది. కన్యా, తుల, వృశ్చిక రాశుల్లో చంద్ర సంచారం ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. అధికారుల అండదండలు మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నూతన కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తారు. షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. పంచమములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. స్త్రీజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. సంతోషంగా ఆనందంగా పనిచేస్తారు. ఈ రాశి వారికి వారంలో సోమ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయములో కుజ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు కానీ, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కానీ, శారీరక బడలిక కానీ, వాహన సంబంధమైనటువంటి ఇబ్బందులు కానీ ఎదుర్కొనే వాతావరణం కనిపిస్తుంది. మంగళవారం రోజు కందులు కానీ, కందిపప్పు కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమం భాగంగా మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల, ఎర్రటి పూలమాలను సమర్పించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. లాభములో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వస్తాయి. దశమంలో రాహు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అధికారుల సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. తృతీయంలో రవి సంచారం ఉంది. అధికారుల సహకారంతో నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. ద్వితీయంలో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. వ్యాపార లావాదేవీలు, ఆర్థికాభివృద్ధి బాగా కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో గురువు సంచరించడం వల్ల కొంతమంది పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గురువారం రోజు శనగలు కానీ, పసుపు వర్ణపు పండ్లను కానీ, గురువులకు కానీ, వయోవృద్ధులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో దక్షిణామూర్తి శ్లోకాలు ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా దక్షిణామూర్తిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల, వృషభ రాశి వారు దక్షిణామూర్తికి పసుపు వర్ణపు పూలమాలను సమర్పించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారు ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. దశమంలో శని సంచారం వల్ల అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగా పనిచేస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కీలకమైన వ్యక్తిగా వ్యవహరిస్తారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధిని సాధిస్తారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ, మనస్పర్ధలకు కానీ అవకాశం ఉంది. అధికారుల యొక్క సహకార లోపం కనిపిస్తుంది. తండ్రితో మనస్పర్ధలు వచ్చేటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆదివారం
శనివారం రోజు గోధుమలు గాని, గోధుమ పిండి గాని కుటుంబంలో పనిచేసే పనివారికి, పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేసి స్నానాది కార్యక్రమాలు ముగించుకుని ఉదయించే సూర్య భగవాన్ను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందుకుంటారు. లాభంలో కుజ సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభసాటి ప్రయాణాలు చేస్తారు. సంతోషంగా ముందుకు వెళ్తారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. సంతోషంగా, ఆనందంగా పనిచేస్తారు ఈ వారమంతా. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఇంటా బయట కూడా శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. ఆదాయం అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో బుధ సంచారం వల్ల కొంతమంది వ్యక్తుల సహకార లోపం కనిపిస్తుంది. వ్యాపారంలో నష్టాలకు అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు, బ్యాంకు లావాదేవీలు ఇబ్బందికరంగా మారే సూచన కనిపిస్తోంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో బుధవారం రోజు పెసర్లు గాని, ఆకుకూరలు గాని, కాయగూరలు గాని పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీరామరక్ష స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కర్కాటక రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్లి సోమవారికి నమస్కరించుకుని తులసి ఆకుల మాలను సమర్పించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. 6 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయని చెప్పి మీరు బాధపడాల్సినటువంటి పరిస్థితి లేదు. రాబోయే రోజులు మీకు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా బలపడతారు. దశమములో కుజ సంచారం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభసాటి ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు అనగా భూములు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. లాభములో బుధ సంచారం ఉంది. సొంత వ్యాపారం మరింతగా విస్తరిస్తుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమములో శని సంచారం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. రహస్య జీవనం గడిపే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జన సంబంధాలు చెడిపోతాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి. పనివారి సహకార లోపం వల్ల పని ఒత్తిడి అధికమవుతుంది. అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముడతాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోవులకు కానీ, వయోవృద్ధులకు కానీ శనివారం రోజు ఆహార పానీయాలు అందించండి. స్తోత్ర పారాయణ విషయంలో సుందరకాండ పారాయణం ప్రతినిత్యం చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ సింహరాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా బలం పుంజుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. లాభములో గురువు సంచరిస్తున్నాడు. చాలా విషయాలు అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. లాభములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని సాధించుకుంటారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. దశమములో బుధుడు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా అనగా మనసా, వాచ, కర్మన కష్టపడి పనిచేస్తారు. మీ కష్టాన్ని తగిన ఫలితాన్ని అందుకుంటారు. షష్టమములో రాహు సంచారం వల్ల ధైర్యంగా చాలా కార్యక్రమాలు పనిచేస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో చాలా వరకు లాభాలను అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఒక్క విషయంలో మీరు చేయాల్సినటువంటి పని చేయకుండా మీరు భౌతికమైనటువంటి అవసరాల వెంట పరిగెడుతున్నారు అన్నటువంటి నిజాన్ని మీకు హెచ్చరిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో గణేశాష్టకం కానీ, గణేశ ద్వాదశ నామ స్తోత్రాన్ని కానీ ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా గణేశ స్వామిని సందర్శించి నమస్కరించుకోండి. గరికమాలను సమర్పించండి. ఈ రకంగా చేయడం వల్ల కన్యారాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు. ఈ తులారాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. లాభములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలని సజావుగా సాగుతాయి. నిరాడంబరంగా మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులను అందుకుంటారు. లాభములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. దశమంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. షష్టమంలో శని సంచరిస్తున్నాడు. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. జన
సహకారం బాగుంటుంది. ముఖ్యంగా పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు. ఈ రాశి వారికి వారంలో ఆది, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అశాంతికి గురి అయ్యే సంఘటనలు జరుగుతాయి. నిరాశను కలిగిస్తాయి. నష్టాలు రావడానికి అవకాశం ఉంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో బియ్యం గాని, పాలు గాని సోమవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. అష్టమములో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైనటువంటి లావాదేవీలు మీకు అనుకోకుండా లభించేటువంటి వాతావరణం ఉంది. అనూహ్యంగా లాభాలను అందుకుంటారు. నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆలోచనలు కలిసి వస్తుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నిరాడంబరంగా పనిచేస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. మీ పనితనానికి, నేర్పరితనానికి తగిన గుర్తింపు లభిస్తుంది. లాభములో చంద్ర సంచారం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలని సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే విధంగా ఆనందంగా పనిచేస్తారు. తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దశమములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలకు అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో మహాలక్ష్మి అష్టకం గాని, కనకదార స్తోత్రాన్ని గాని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు శుక్రవారం రోజు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనస్సు రాశి వారు. ఈ ధనస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. దశమంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నూతన అవకాశాలు వస్తాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. భాగ్యములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. సప్తమంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. వ్యాపార విస్తరణ, ఆర్థికాభివృద్ధి బాగుంది. షష్టమంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమములో గురువు సంచరిస్తున్నాడు. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అధికమవుతాయి. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పసుపు బన్నపు పండ్లను, శనగలను గురువులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో దత్తాత్రేయ స్వామి చరిత్ర, గురు చరిత్ర పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుస్సు రాశి వారు దత్తాత్రేయ స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల, పసుపు వర్ణపు పూలమాలను స్వామివారికి సమర్పించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు. ఈ మకర రాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. అష్టమములో శుక్ర సంచారం ఉంది. అనుకోకుండా స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. జన సహకారం బాగుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. షష్టమములో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైనటువంటి నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మీదైనటువంటి శైలిలో అవకాశాలతో పాటు లాభాలు కూడా అందుకుంటారు. వ్యాపారాభివృద్ధి కూడా బాగుంది. తృతీయములో శని సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారం వల్ల ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో రాహు సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతి, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. దుబారా ఖర్చులు కూడా ఇబ్బందికరంగా మారుతున్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములు గాని, ఎర్రటి పండ్లను గాని శనివారం రోజు వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకుంటూ ఎర్రటి పూలమాలను సమర్పించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు. ఈ కుంభరాశి వారికి ఈ వారంలో ఒక సూర్య భగవానుడు తప్ప మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. షష్టమములో సూర్య భగవానుడు సంచరిస్తున్నాడు. అధికారుల సహకారం బాగుంటుంది. అధికారుల సహకారంతో నూతన ఉద్యోగులు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. అలాగే వారం మధ్యలో చంద్రుడు కూడా సహకరిస్తున్నాడు. ఆ రకంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలని సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కాలం వ్యతిరేకంగా మనకు పయనించినప్పుడు భగవంతుని మీద భారం వేయండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల యందే మనస్సును లగ్నం చేయండి. పనినే దైవంగా భావిస్తూ
నిరంతరాయంగా మౌనం వహిస్తూ పని చేసుకుని ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. రాబోయేటువంటి రోజులు మీకు అనుకూలంగా ఉన్నాయి కనుక మంచి రోజుల కోసం నిరీక్షణ చేయండి. ఆది, సోమ, గురు, శుక్రవారాలు ఈ వారంలో మీకు కాస్త అనుకూలంగా కనిపిస్తున్నాయి. అలాగే రాహుకేతు దోషం కూడా ప్రబలంగా ఉంది కనుక శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి ఆ ఆలయంలో అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. అంత దూరం వెళ్ళలేని వారు నిత్య గణపతి ఆరాధన, నిత్యము కనకదుర్గాదేవిని దర్శించడం వల్ల ఈ రాహుకేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు శని దోషం కూడా స్పష్టంగా కనిపిస్తోంది కనుక ద్వితీయంలో శని సంచారం ఉంది కనుక శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుల పూజను నిర్వర్తించడం వల్ల, సుందరకాండ పారాయణం చేసుకోవడం వల్ల కాస్త ప్రశాంతంగా సంతోషంగా ఉండగలుగుతారు. మీనరాశి వారు. ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. సప్తమంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. షష్టమములో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. నిరాడంబరంగానే మంచి అవకాశాలను, ఆదాయాన్ని అందిపుచ్చుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. చతుర్థములో బుధ సంచారం ఉంది. వ్యాపార లావాదేవీలు చాలా అనుకూలంగా ఉన్నాయి. సొంత వ్యాపారం మరింతగా విస్తరిస్తుంది. ఆర్థిక అభివృద్ధి, సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. తృతీయములో కుజ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. మీకంటే చిన్నవారి సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. ఈ రకంగా మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని సాధించుకుంటారు. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో రాహు సంచారము, జన్మరాశులు శని సంచారము మీకు కాస్త వ్యతిరేకంగా కనిపిస్తోంది. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేసుకునే ఇబ్బందులు కొని తెచ్చుకునే పరిస్థితి మీకు కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నేరేడు పళ్ళను కానీ, నల్ల ద్రాక్షను కానీ శనివారం రోజు దానం చేయండి. అలాగే మినుములను కానీ, ఎర్రటి పండ్లను కానీ వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో బిల్వాష్టకము, జగన్నాథాష్టకము, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోండి. శివపార్వతులను కూడా నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలంతా కూడా పాటిస్తూ భక్తివన్ ఛానల్ ప్రేక్షకునేటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.